హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కరీంనగర్. లాస్ట్ వీడియో చూసి చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది. ఆడవాళ్ళలో ఎగ్స్ కౌంట్ పెరగాలి, మగవాళ్ళలో స్పర్మ్ పెరగాలి అంటే డైట్ ఏం ఫాలో చేయాలి అనేది చాలామంది అడిగారండి. ఫర్టిలిటీ యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు ఆర్ హయ్యర్ ట్రీట్మెంట్కి వెళ్ళారు, అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళారు, ఐవీఎఫ్ ఐయుఐకి వెళ్ళారు. సో ఈ చిన్న చిట్కలతో ఇన్ ద సెన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవి కూడా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ అండి, నో స్ట్రెస్ రిలీజ్ చేయడానికి, ఒకవేళ స్ట్రెస్ రిలీవ్ చేయడానికి యోగా హెల్ప్ చేస్తే యోగా లేదా మెడిటేషన్, గుడ్ 8 hours ఆఫ్ స్లీప్, ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. కెఫీన్ ఇంటేక్ని తగ్గియండి. సో కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. రిఫైన్ ఫ్లోర్, మైదా ఇట్లాంటి స్నాక్స్ అవన్నీ తగ్గియండి. బయట జంక్ ఫుడ్ అనేది తగ్గియండి. ఇవి చేసుకుంటూ న్యూట్రిషియస్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ అండి, బ్యాలెన్స్డ్ మీల్ అంటే కార్బోహైడ్రేట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని చెప్తాము. సో బ్రౌన్ రైస్, హోల్ బ్రౌన్ బ్రెడ్ ఇట్లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. అది కాకుండా ప్రోటీన్స్లో ఆకుకూరలు, ప్రోటీన్స్లో దాల్ ఎక్కువ తీసుకోవడం. దాల్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ ఐరన్ అండ్ వేరియస్ అదర్ మెటీరియల్స్ అండి. సో దాల్ ఈజ్ వెరీ గుడ్, అది ఇంక్లూడ్ చేయండి డైట్లో. ప్రోటీన్స్లో చికెన్, మటన్ తినొచ్చా లేదా అనేది కూడా చాలామంది డౌట్ అడుగుతారు. ఫస్ట్ ఫార్మోస్ట్ అన్ని నాన్ వెజిటేరియన్ దాంట్లో ఫిష్ బెటర్ అండి, బికాస్ డిహెచ్ఏ ఇస్ హయ్యర్ ఇన్ ఫిష్. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేటప్పుడు వైటమిన్ డి లెవెల్స్, డిహెచ్ఏ లెవెల్స్ కొంచెం హయ్యర్ ఉంటే క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ స్పర్మ్ పెరుగుతుంది. ఫిష్, ఫ్లాక్స్ సీడ్లో ఇవి ఉంటాయి. సెకండ్ ఇస్ చికెన్ అండి. చికెన్ యూ క్యాన్ టేక్, దెన్ మటన్. రెడ్ మీట్ అనేది కొన్ని స్టడీస్లో ఇట్ ఈస్ లింక్డ్ టు ఇన్ఫర్టిలిటీ. సో కొన్ని స్టడీస్లో అట్లా ఉంది కాబట్టి ఈ ఆర్డర్లో వెళ్దాము. ఫస్ట్ ఫిష్, దెన్ చికెన్ అండ్ ద లాస్ట్ వన్ రెడ్ మీట్ ఆర్ మటన్. ఇవన్నీ టు బీ టేకెన్ ఇన్ మోడరేషన్. ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. మ్యాక్సిమం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిది. యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, నట్స్ తీసుకోవడం కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే బెటర్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటే ఇట్ కిల్స్ స్పర్మ్స్ని, ఎగ్స్ని కిల్ చేస్తుంది అనేది మనకు స్టడీస్లో తెలిసినాయి. సో దాని ప్రకారం బెర్రీస్ తీసుకోవడం, నట్స్ తీసుకోవడం, బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్ తీసుకోవడం, కివీ, క్యారెట్, టొమాటోస్ ఇవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే ఆక్సిడేటివ్ రిస్క్ అనేది తగ్గుతుంది. గ్రీన్ టీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండి, ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో డైట్లో చేంజెస్ అనేది మైనర్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాంగ్ విత్ దాట్, ఒకవేళ మీకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయినాయి అయినా పిల్లలు పుట్టట్లేదు అంటే ప్లీజ్ గెట్ ద ఇన్వెస్టిగేషన్ డన్. ఏం ప్రాబ్లమో తెలుసుకోండి. దాని తర్వాత అలాంగ్ విత్ ఇట్ డైట్, ఎక్సర్సైజ్ ఈ చేంజెస్ ఇంక్లూడ్ చేయండి. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. డైలీ అట్లీస్ట్ 20 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్. ఓవర్ ఎక్సర్సైజింగ్ ఇస్ నెవర్ గుడ్ అండి. ఓవర్ ఎక్సర్సైజ్ చేసిన ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. థ్యాంక్ యూ.